5 to 6 అలా అవుతుంది సార్ సెక్షన్స్ యావరేజ్గా 5 6 ఓవరాల్గా నెల మొత్తం మీద సెక్షన్స్ 200 టోటల్ డెలివరీస్ ఎన్ని అవుతున్నాయి? ఈరోజు లాస్ట్ మంత్ స్టేటస్ ఏముంది? సబ్జెక్ట్ చెప్పండి సార్ డిఎంఈ గారు వెళ్ళింది సార్ హాస్పిటల్కి వెళ్ళాలి సార్ మీకు అప్పుడు మన దగ్గర 350 అవుతున్నాయి లాస్ట్ 10 years ముందు. ఇప్పుడు ఎన్ని అవుతున్నాయి? మనకు ఎప్పుడు ఎక్కువ సిజరీన్కి ఎక్కువ మనం ఛాన్స్ ఇవ్వకూడదు, దాన్ని తగ్గించి నార్మల్కి చేయాలి. నేను డాక్టర్స్కి అదే మాట్లాడి ఉన్నారా? డాక్టర్ అస్మా వీళ్ళంతా ఉన్నారా? ఏమైనా డబ్బులు అడుగుతున్నారా? ఏమన్నా డబ్బులు ఏమైనా అడిగినారా? మందులు ఏమైనా అడిగినారా? ఏం లేదు కదా? అడిగినారా లేదా? సరే. ఎవరు మీది? కుప్పమా? సమస్యలు ఉన్నాయా? ఎవరన్నా ఏమన్నా వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఎవరన్నా ఏమన్నా డబ్బులు అడిగినారా? ఓకే. మీకేం సంబంధం హాస్పిటల్లో డబ్బులు వసూలు చేయడానికి చేసేదానికి? ఏమన్నా మీకేమైనా ఆథరైజేషన్ ఇచ్చినామా మేము డబ్బులు వసూలు చేయమని? ఏ అధికారంతో వసూలు చేస్తారు మీరు? మళ్ళీ క్రిమినల్ కేసు అవుతుంది. ఇది మీకు తెలియదు, ఉద్యోగం పోదు, దాంట్లో క్రిమినల్ కేసే రిమాండ్ అవుతారు మీరు. ఇది ప్యూర్లీ ప్రజా హాస్పిటల్. ఇది ఇక్కడ ప్రభుత్వమే డబ్బులు వసూలు చేయకూడదు, ఫ్రీగా ఇవ్వాలా. ఇంకా మీరు డబ్బులు వసూలు చేస్తే మీరు జైలుకి పోతారు. మీరు రెడీగా ఉండాలా, చెప్తానని. ఎవరన్నా ఒక్కరు డబ్బులు వసూలు చేస్తే నా నోటీస్ రావాలా, అర్థమైందమ్మా? లేదంటే సూపరింటెండెంట్ గారు ఆర్ఎంఓ గారు నోటీస్ రావాలి. ఈ రోజు నుంచి ఎవరికి స్పేర్ చేయండి. సెక్యూరిటీ పని చేయాలి. ఇమీడియట్గా వీళ్ళు ఫోన్లన్నీ తీసుకునే సిటీస్ ఆర్ఎంఓ గారు ఎక్కడైనా ఎవరికైనా ఒకటి అపాయింట్ చేసి వీళ్ళు ఫోన్లంతా రిసెప్షన్లోనే ఎవరికైనా నర్సుకో బాధ్యత పెట్టి నర్సింగ్ ఎక్కువ ఉన్నారు మన దగ్గర, వీళ్ళు అన్ని డిపాజిట్ తీసుకోండి.